లోక్పాల్ బిల్లు పరిధిలోకి మీడియాను కూడా ఇరికించాలి. ఢిల్లీ అఖిలపక్ష భేటీలో కొన్ని గొంతుకలు వినిపించిన విచిత్రమైన డిమాండ్ ఇది. మీడియా విశృంఖలత్వాన్ని, మీడియా విస్తరిస్తున్న వేగాన్ని చూసి ఓరిమి వహించలేకనే పొలిటీషియన్లు ఈ తరహా తెగింపు చూపించారనే అనుకుందాం. మరి మీడియా చేతుల్ని చట్టాల తాళ్లతో బిగించి కడితే తర్వాత వచ్చే పర్యవసానాలు ఎటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తాయి? అన్నా హజారే అన్న పానీయాలు ముట్టకుండానే 270 గంటలు గడిచిపోయాయి. అదే 270 గంటల పాటు మీడియా కెమెరాలు కూడా కంటి మీద కునుకు లేకుండా ఆయన దీక్షకు కాపలా కాశాయి. అన్నా లేచినా పడుకున్నా, అన్నా ఏ క్షణంలో మాట్లాడినా వెంటనే అన్నీ ప్రత్యక్షంగా ప్రసారమైపోయాయి. కేంద్రానికి కేజ్రీవాళ్లకు మధ్యన జరిగిన అన్ని రౌండ్ల చర్చల్ని పూసగుచ్చి ప్రజల ముంగిట పరిచేసింది కూడా ఈ మీడియానే. గడిచిపోయిన 11 రోజులు మీడియా చలవతోనే అన్నా దీక్ష దేశమంతా వైశాల్యానికి చేరుకుంది. ఇప్పుడు కేంద్రం కాళ్లబేరానికి వచ్చిందంటే అదంతా మీడియా చలవతోనే తప్ప ఇంకోటి కాదు. మీడియా పాత్ర లేకుండా హజారే గెలిచేవాడేనా? అన్నా జీత్ గయా అన్న విజయ నినాదంలో ప్రసార మాధ్యమాల బాధ్యతంతా. इंडिया को संवारे अन्ना हजारे हम हैं संग तुम्हारे. హడావుడిని పేరుగా మార్చుకుంటున్న మీడియాను రాజకీయ పార్టీలు ఒక కంట కనిపెడుతూనే ఉంటాయి. ఒక చేత్తో తమ ఎదుగుదలకు దోహదం చేస్తూనే ఇంకో చేత్తో తమ డొల్లతనాన్ని ఎండగట్టి డోలు కట్టి దండోరా వేస్తున్న టీవీ ఛానళ్లంటే పొలిటీషియన్లకు మా చెడ్డ కడుపు మంట. జన్ లోక్పాల్ మీద ఏకాభిప్రాయం కోసం ఆల్ పార్టీ మీట్ ఏర్పాటైతే అక్కడ మీడియా ప్రస్తావన వచ్చిందంటే దాన్ని పానకంలో పుడకలనుకుని తీసి పారేయలేం. ప్రభుత్వాల అంతు చూడబోయిన స్టింగ్ ఆపరేషన్లేవి అంత ఈజీగా మర్చిపోదగ్గవి మాత్రం కావు. మీడియా మీదకి లోక్పాల్ ఉచ్చు విసరడానికి ఈ వణుకే కారణమై ఉండొచ్చు కూడా. అవినీతి పరులకు దుబాయ్ తరహా శిక్షలు పడాలని ఇన్స్టెంట్ గా అక్కడికక్కడే కాళ్లు చేతులు విరగ్గొట్టుకోలేకపోయినా కనీసం కారాగారం అమలవ్వాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది. ఉరిశిక్షలు విధించిన వాటిని అమలు చేసే అదృష్టం మన కోర్టులకు లేదాయే. లోక్పాల్ బిల్లు గనక అమల్లోకొస్తే దానికదే సుప్రీంకోర్టు. అది వేసే శిక్షల విషయంలో కూడా తరతమ భేదాలు ఉండకూడదన్నది ప్రధానమైన షరతు. దీనికి భయపడే ప్రధానమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులు సైతం పారిపోతున్న సీన్లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరప్ట్ పర్సనాలిటీస్ అంటే పొలిటీషియన్లు, బ్యూరోక్రాట్లు మాత్రమేనా? మీడియా మనుషుల్ని ఇక్కడి నుంచి ఎందుకు మినహాయించాలి? ఇది ఇప్పటి రాజకీయ నాయకులకు వచ్చిన సందేహం. ఈ వాదనకు కూడా పునాదులు లేకుండా పోలేదు. ఫోర్బ్స్ పత్రిక రాసిన సర్వే ప్రకారం ఇండియాలోని టాప్ 50 రిచెస్ట్ పర్సనాలిటీస్లో 15 మంది పేర్లు మీడియా వాళ్లవేనంటే ఫోర్త్ ఎస్టేట్ పవర్ ఏంటో తెలిసిపోతోంది. సంవత్సరానికి 37 కోట్ల జీతం తీసుకుంటూ హైయెస్ట్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్ గా పేరొందిన కళానిధి మారంది దక్షిణాదిన అదో టైప్ దాదాగిరి. బెంగాలీతో బంధమే లేని ప్రణయరాయ్ దంపతులు కోల్కతాలో 27 కోట్ల విలువైన విల్లాను కొనుగోలు చేసుకున్నారు. ఏషియనెట్ రాజీవ్ చంద్రశేఖర్ ఇంటి పోర్టికోలో ఫెరారీ, BMW, ల్యాండ్ రోవర్స్ కార్లే క్యూ కడతాయి. మీడియా బ్యారన్లు కోట్లకు పడగలెత్తడం, సంపాదనలో పొలిటీషియన్లతో పోటీ పడడం అనుమానించడానికి అర్హతున్న విషయాలే, కాదనలేం. మీడియా వ్యాపార వస్తువుగా మారినప్పటి నుంచి పొల్యూషన్ పెరిగిపోయిన మాట వాస్తవమే. మాధ్యమాన్ని సొంత జాగురిగా భావించినంత కాలం వార్తాపత్రికలు, న్యూస్ ఛానళ్లు వాళ్ల చేతుల్లో భూతద్దాలు అయిపోతాయి. గోరంతలు కొండంతలు చేయడానికి, తిమ్మిని బమ్మిని చేయడానికి ఈ మీడియాలు వెనకడుగెయ్యవు. ఈ లొల్లికి మన ఏపీ క్షేత్రంలోనే సాక్ష్యం దొరుకుతుంది. ఈనాడు, సాక్షి సంస్థల కీచులాటలు జనం బుర్రలని చిందర బందర చేసి పారేస్తున్న దాఖలాలు ఇవాల్టివి కావు. వార్తల కోసం సంచలనాలను సృష్టించుకునే సంప్రదాయం మీడియాను ఛిద్రస్థితికి చేరుస్తున్న మాట నిఖార్సైన నిజమే. ఇక్కడ ఒక ఆస్ట్రేలియన్ అమెరికా పెద్ద మనిషి నిర్వాకం గుర్తుకొస్తోంది.
50 దేశాల్లో 800 మీడియా కంపెనీలతో $5 బిలియన్ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న రూపర్ట్ మర్డాక్ చివరకు చెప్పు దెబ్బలకు గురవాల్సి వచ్చింది. పత్రిక మనుగడ కోసం, సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను హ్యాక్ చేయడమే ఈయన పత్రికల స్ట్రాటజీ. బ్రేకింగ్ న్యూస్ కోసం మర్డర్లు చేసే కథనంతో వచ్చిన ఒక సినిమా కూడా మన దగ్గరుంది. दोनों ने इतनी तरक्की कर ली है कि यू कैन एक्चुअली क्रिएट न्यूज. आज का स्पेशल हमारा देखते रहिए. लुट जाऊं लुट जाऊं लुट जाऊं इस कर्ज में हमारी फिल्मों को हम न्यूज कहते. అంత కిరాతకాల దాకా పోకపోయినా పెయిడ్ ఆర్టికల్స్ పేరుతో కోట్లకు కోట్లు వసూళ్లు చేసుకునే మీడియా సంస్థల్ని ప్రభుత్వాలు కూడా వేలెత్తి చూపిన సందర్భాలు ఉన్నాయి. మీడియా స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని విచ్చలవిడితనానికి పాల్పడితే అందరికంటే ముందుండాలన్న తాపత్రయంతో దూకుడు ప్రదర్శిస్తే అక్కడ ఉక్కుపాదం గుర్తుకొచ్చే ప్రమాదమూ ఉంది. పొలిటీషియన్లే మీడియా రంగంలోకి పరకాయ ప్రవేశం చేస్తున్న ఉదంతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. న్యూస్ ఛానళ్లకు లైసెన్సుల కోసం క్యూల్లో నిల్చున్న రాజకీయ నాయకులు తమ తమ ఫ్యూచర్కు గోల్డ్ మెడల్స్ తగిలించుకుంటున్నారు. న్యూస్ ఛానల్ లేని రాజకీయ పార్టీలంటే వాటికి అస్తిత్వం ఉండదని గ్యారంటీగా చెప్పుకుంటున్నారు. అవినీతి మకిలి మీడియాను కూడా తగులుకోవడం, లోక్పాల్తోనే దాన్ని కట్టడి చేయొచ్చనే దాకా పరిస్థితులు విషమించడం దారుణం అనుకోవాల్సిన విషయమే. నో డౌట్. ఒక ఆందోళన ముగుస్తోంది. ఒక సత్యాగ్రహం విజయం వైపు ఉరకలేస్తోంది. ఒక 74 ఏళ్ల గాంధేయుడు మన రాజకీయ నాయకులకు కొన్ని ప్రశ్నలు మిగిల్చి తన దీక్ష ముగించబోతున్నాడు. దేశంలో ఎవరి సంగతి ఎలా ఉన్నా మన రాష్ట్రానికి, ఇక్కడ రాజకీయులకు ఒక ప్రశ్న సూటిగా తగులుతుందన్నది ముమ్మాటికి నిజం. ఇక్కడ నేను కొంతమంది సీనియర్ నాయకుల్ని మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాను. వీళ్ళంతా మీకు రోజూ కనపడే వ్యక్తులే. తమ మాటలతో, చేతలతో కోట్లాది ప్రజల జీవితాల్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావితం చేయగలిగే వాళ్లే. ఇందులో కొందరు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్లైతే, ఇంకొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా వ్యవహరించి ఇంకా వ్యవహరిస్తున్న పెద్దలు వీళ్లు. ఇందులో కనిపించే ప్రతి వాళ్ళు ప్రజల కోసం, ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పుకుంటారు. అవసరమైతే తాము కారణ జన్ములమని చెప్తారు. ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలేమిటో, వాటికి మూల కారణాలేమిటో కూడా వీళ్లకు బాగా తెలుసు. ఇందులో సందేహాలు కూడా ఎవరికీ లేవు. ప్రజా జీవితాల్లోకి రాకముందు వీళ్ల బ్యాంకు బ్యాలెన్సులు, ఇప్పుడున్న ఆస్తులు ఎంతెంత అన్నది వీళ్లకే తెలుసు. రాజకీయాల్లో ఉండే వాళ్లకు పారితోషికాలు ఉండవు, జీతభత్యాలు ఉండవు. ఒక ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, మంత్రిగా ఉంటే తప్ప వాళ్లకు ఆదాయాలు ఉండవు, వ్యయాలు మాత్రమే ఉంటాయి. కుటుంబం నుంచి సంక్రమించే ఆస్తుల మీదో లేక ఆయా సభ్యులు సంపాదించే డబ్బు మీదో వీళ్లు ఆధారపడాలి తప్ప ఇతరత్రా ఏ మార్గంలోనూ వాళ్ళు సంపాదించే అవకాశాలు ఉండవు. మరి వీళ్ల ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి, ఆదాయాలు ఎలా పెరుగుతున్నాయి? వీటికి సమాధానాలు వీళ్లు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ నేరుగా, సూటిగా, స్పష్టంగా చెప్పగలరా అన్నది ఇంకో ప్రశ్న. ఈ ప్రశ్నల్ని సంధిస్తోంది ఎవరో కాదు. ఇప్పుడు ఒక రామ్లీలా మైదానంలో దీక్ష చేస్తున్న అన్నా హజారే నుంచి ఎక్కడో మారుమూల కుగ్రామంలో ఇదే హజారేకు మద్దతుగా ఓ రోజు భోజనం మానేసిన సాదాసీదా మహిళ దాకా కోట్లాది మంది ఈ ప్రశ్న సంధిస్తున్నారు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ కు రిటర్న్ వేసినంత సులభంగా వీళ్ల ప్రశ్నలకు జవాబులు చెప్పలేరు. ఎందుకంటే వీటికి జవాబులు చెప్పడం అంటే జవాబుదారీతనంతో, పారదర్శకత్వంగా 100కి 100 పాళ్లు వ్యవహరించడమే. వీళ్ళలా చేయగలరా? అనుమానమే. ప్రజాసేవ అనేది సామాజిక పరమైన వృత్తి. ఇందులో ఆదాయ వ్యయాల ప్రసక్తే ఉండదు. కానీ ప్రజాసేవను కూడా వ్యాపారంగా మార్చేసి వ్యవస్థను నాశనానికి దగ్గర చేరుస్తోంది ఇప్పటి రాజకీయ రంగం. పాలిటిక్స్ లోకి ప్రవేశించిన తర్వాత మిగతా వ్యాసంగాలన్నింటినీ వదిలేసుకుంటేనే వాడు స్వచ్ఛమైన రాజకీయవేత్త అవుతాడు. ఆదాయానికి, ఆస్తులకి పొంతన కనిపించనంత స్థాయిలో కుబేర్లవుతుంటే వాళ్ళు రాజకీయాలకు ఎలా అర్హులవుతారు? కోట్లకు పడగలెత్తి ప్రజాసేవకు మలినం అంటగడుతున్న ఇటువంటి లీడర్ల వల్లనే లోకాయుక్తలు, లోక్పాళ్లతో అవసరం ఏర్పడుతోంది. అన్నాలాంటి మహానుభావుల్ని అంపశయ్య మీదకి ఎక్కిస్తోంది. రెవెన్యూ లేని రాజకీయాలనే ఇప్పుడు అన్నా ఉద్యమం కోరుకుంటోంది. కానీ అది ఎప్పటికీ సాధ్యం? రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ప్రజల ఓట్లతో గెలిచి శాసనసభల్లోనూ పార్లమెంటుల్లోనూ నిలబడ్డ ఈ వేలాది మంది ప్రజాప్రతినిధుల్లో 90% మంది మచ్చలు, మరకలు ఉన్నవాళ్లే. ఇంతటి శాపగ్రస్తమైన జీవితాలు వీళ్లవా లేక వీళ్లను ఎన్నుకున్న మనవా?
65 తర్వాత ఇంకో స్వాతంత్ర్యం కోసం మళ్లీ పోరాటం చేసి ఈ ప్రశ్నల్ని అడగాల్సిన అగత్యం పట్టింది మనకు. దేశంలోనే ఒక రిచెస్ట్ ఎంపీగా ఇప్పుడు మన ముందు నిలబడిన ఈ జగన్ మావాడు అంటూ గర్వపడదామంటే ఈయన మరి సిబిఐ బోన్లో నిలబడ్డారే. ఇక మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఇన్కార్పొరేటెడ్ అనే కంపెనీకి తానొక సీఈఓ అని చెప్పుకున్న ఈ వ్యక్తి మావాడే అంటూ తలెత్తి గర్వంగా చెప్పుకుందామంటే ఆయన కూడా అవినీతి పునాదుల మీద కట్టిన విల్లాల్లో వేలు పెట్టిన వాడేనంటూ చెప్పుకుంటున్నారు. ఇదిగో వీళ్లలో ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీ. తెలంగాణ పోరుబాటలో చెమటోడ్చుతున్న ఈ సోదరులకు రింగు రోడ్డు మెలికలు తిరిగిన చరిత్రలో లాభాలొచ్చి పడ్డాయంటూ సిబిఐ నివేదికలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లే. అందుకే ఎవ్వర్నీ నమ్మబుద్ధి కావడం లేదు. రాజకీయ నాయకులంటేనే నమ్మకం పూర్తిగా సడలిపోయిన ఒకానొక సంధికాలం ఇది. ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది నిరక్షరాస్యులు, నిరుద్యోగులు, అసంఖ్యాకంగా ఉన్న పేద అమాయకులు మాత్రం వీళ్లను సంపూర్ణంగా నమ్ముతున్నారు. వీళ్లకు ఓట్లేస్తారు, వీళ్ళని ఇంకా దేవుళ్లుగా ఆరాధిస్తారు. వీళ్లు వండించి వడ్డీ వారుస్తారని ఖాళీ విస్తళ్ల ముందు కూర్చుని ఎదురుచూపులు చూస్తారు. కానీ మేం మాత్రం వీళ్లను నమ్మలేం. ఒట్టు అగ్ని సాక్షిగా, అన్నా సాక్షిగా కూడా.